Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 15th December. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా మార్కెట్ లో రేపటి ఎటువంటి టైప్ ఆఫ్ పాసిబిలిటీ లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతాం అన్నమాట. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఆర్ ఐసిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో ఇండియన్ మార్కెట్స్ మీకు కూడా నేర్చుకోవాలి అనుకుంటే సో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నాను అనమాట. డిస్కౌంట్ ప్రైస్ మీద రన్ చేస్తున్నాను. అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది. డిసెంబర్ తర్వాత నుంచి మళ్ళీ ఆఫర్ ఉండదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిసెంబర్ లోపు మీకు కావాలనుకుంటే ఒకవేళ అంటే ఈ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఇది కూడా నేర్చుకోవాలనుకుంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే సో ఈ ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. మీరు దానికి కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైస్లో ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది మీకు డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ ఆఫర్ అనమాట. తర్వాత మళ్ళీ ఉండదు ఈ ఆఫర్. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. దానికి కాల్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మనకి ఏమైనా ఎంట్రీ వచ్చిందంటే ఎంట్రీ వచ్చింది, చాలా బ్యూటిఫుల్ ఎంట్రీ. దానికంటే ముందు మనం అసలు ఆ ఎంట్రీ వచ్చే ముందు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఒకసారి తీసుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ది. బికాస్ ఫ్రైడే నుంచి వీడియో అనేది పోస్ట్ చేయలేదు. సో మీకు మరి స్ట్రక్చర్ మ్యాపింగ్ గురించి ఐడియా ఉంటే వెళ్ళడానికి బాగానే ఉంటుంది. అంటే అలా ఆల్రెడీ మార్కెట్ మీద ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐసిటీ కాన్సెప్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి స్ట్రక్చర్ మ్యాపింగ్ అవగాహన ఉంటుంది. లేని వాళ్ళకి కొద్దిగా మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ గీసేంత వరకు కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఓకే, సో బట్ స్టిల్ అందరు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇప్పుడు మనం మార్కెట్ చేయకూడదు. ఇప్పుడు మనం ఓన్గా నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఓన్గా వచ్చి మనకి ఎవరి మీద డిపెండ్ లేకుంటేనే అప్పుడే మనకు మార్కెట్ వచ్చినట్టు. నేను గీస్తాను, నేను వచ్చి చెప్తాను అనుకుంటే ప్రతిసారి నేను వచ్చి చెప్పేంత వరకు అలా ఉంటూనే ఉంటుంది. నేను వచ్చి చెప్పడం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటే మీరు కొత్తగా థింక్ చేయడం ఉండదు. మీరు కొత్తగా ఓకే విన్ ఆర్ లూజ్ ఏదైనా సరే ఒక లెసన్ అనమాట మనకి. ఓకే, సో మీ అంతా మీరు ఓన్గా ట్రై చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇలా ఉన్నారు కదా. సో ఈ ఏరియా దగ్గర నుంచి మొన్న థర్స్డే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి అప్సైడ్కి మార్కెట్ ట్రావెల్ అయిందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఫ్రైడే ఏమైందంటే ఫ్రైడే యాక్చువల్లీ చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక ఎంట్రీ వచ్చింది. నేను వీడియో పోస్ట్ చేయలేదు బికాజ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందిలే ఎందుకు అనవసరం మళ్ళీ. అంటే ప్రీ మార్కెట్లో చెప్పాను కదా, రోజు థర్స్డే ప్రీ మార్కెట్లో మీకు చెప్పేశాను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఉంటుందని. ఫ్రైడే అదే ఎంట్రీ వచ్చింది. ఇంకెందుకులే మళ్ళీ దాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం, దానికి ఎందుకులే అని చెప్పి వీడియో పోస్ట్ చేయలేదు మనకి. ఓకే, సో అయితే ఒకటి మనకి టార్గెట్ అనేది ఓవరాల్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఫస్ట్ టార్గెట్ వరకు వచ్చింది. బీఓఎస్ అనేది జరగలేదు. ఓకే, టార్గెట్ వచ్చింది కానీ బీఓఎస్ అనేది జరగలేదు అనమాట. ఓకే, సో అది కూడా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. రైట్, తర్వాత ఏం జరిగింది ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అని జరిగింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరగకుండా ఏమైంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డన్ అయింది. స్లైట్ గ్యాప్ డన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా మీకు. ఓకే, మీకు మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మొన్నే ట్రిగ్గర్ అయ్యి ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. టార్గెట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ఏమైంది డౌన్ సైడ్కి గ్యాప్ డౌన్ అయింది. మళ్ళీ మరి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటారంటే తీసుకోకూడదు. వన్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ దానికి ఛాన్స్ లేదు. బికాజ్ ఇంబ్యాలెన్స్ లేవు ఉంటాయి మనకి ఇక్కడ. సో ఆర్డర్ బ్లాక్ ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఆ ఒకసారి మన ఎంట్రీ అవ్వాలి. అది మొన్న ఆల్రెడీ ఫ్రైడే అయిపోయింది. ఇక్కడ మీరు ఎంట్రీ అవుదాం అనుకుంటే అది లాంగ్ ఎంట్రీ. ఓకే, అయితే మీరు అనుకోవచ్చు ఆర్డర్ బ్లాక్ ఏరియా ట్యాప్ చేసి పైకి వెళ్ళింది కదా అంటే కాదు, స్టాప్ లాస్ హిట్ అయింది. మీరు కరెక్ట్ చూడండి. అంటే స్టాప్ లాస్ హిట్ అవడం అంటే ఇక్కడ ఆల్రెడీ ఇది అయిపోయింది, ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు అని మీకు తెలియాలి. ఓకే, సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది కదా అని చెప్పేసి మీరు వెంటనే డెసిషన్ మార్చేసుకొని మైండ్ సెట్ ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేద్దాం చూస్తారు. కానీ అక్కడే పప్పులో కాలేస్తారు అనమాట. అక్కడ ఎందుకు పప్పులో కాలేస్తారు చూసుకుంటే చెప్తాం. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇస్తారు. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, ఆర్డర్ బ్లాక్. ఈరోజు ఏదైతే ఉన్నదో ఇది ఉంది చూడండి, మెయిన్లో ఈలో ఇక్కడ లో ఏంటంటే బ్రేక్ అయింది రైట్. కాకపోతే అది ఏంటి ఈక్వల్ లోస్ అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో మనకి. ఓకే, 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్లో. ఓకే, సో ఓకే ఇది ఏమవుతుందంటే కొన్నిసార్లు బ్రేక్ అయిపోయి డౌన్ సైడ్ పారిపోవచ్చు కూడా. ఓకే, కానీ ఇక్కడ అప్పుడే వెంటనే డెసిషన్ చేంజ్ చేసుకోవడం కాదు. ఈక్వల్ లోస్ అట్ ద సేమ్ టైం కిందన మనకి ఏంటంటే ఇక్కడ
బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ చాలా ఉన్నాయి కింద, లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే, యాక్చువల్లీ చెప్పాలంటే 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే, లైక్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్కి ఎలా ఉండాలి. ఓకే, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్, మరి ఎందుకు ఇక్కడి నుంచే మళ్ళీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకున్నా సరే లైక్ చూసుకోండి ఇంకా. ఓకే, సో ఈ క్యాండిల్ నుంచి ఇదంతా లైక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ జోన్ ఉండిపోయింది మాట, లైక్ ఇంబ్యాలెన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ జోన్ ఉండిపోయింది. ఓకే, రిలేటివ్ ఈక్వల్ కింద లిక్విడిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది మీరు బ్రేక్ అవ్వగానే లైక్ ఏంటంటే, అంటే ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి పర్లేదు, ఇది లిక్విడిటీ ట్రై చేస్తారు, లిక్విడిటీ ట్రై చేస్తారు, లేదంటే బేరిస్ సైడ్ ఎంట్రీ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, ఎస్ఎంసీ ఆర్ ఐసిటీ కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి పర్లేదు, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు, అంటే లైక్ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఏదో చేసుకుంటారు. ఇక్కడ ప్రాబ్లంలో వచ్చేది ఏంటంటే, సగం తెలిసిన ఎస్ఎంసీ ఐసిటీ కాన్సెప్ట్ ట్రేడర్స్. ఓకే, ఆ సగం తెలిసిన ఎస్ఎంసీ ఐసిటీ కాన్సెప్ట్ ట్రేడర్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బలి అవుతారు. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు, లైక్ నార్మల్ రీటైల్ ట్రేడర్ బాగానే ఉండొచ్చేమో, కానీ ఆడికి పూర్తిగా నాలెడ్జ్ ఉన్నోడు కూడా ఇక్కడ ఇది అవ్వచ్చు. కానీ లైక్ కొంత ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లోని వాటిలో ఏంటంటే లైక్ ఇండ్యూస్మెంట్స్ అంటే ఏంటి, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి, ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, అవి చెప్పేసి ఇంకా అదే స్టాక్ మార్కెట్ అదే ఏంటంటే అదే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అని చెప్పేసి మీకు వదిలేస్తారు అన్నమాట. బట్ ఇన్ డెప్త్ ఇంకా లిక్విడిటీ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా లిక్విడిటీ చెప్పినా సరే ఇంకా చాలా ఉంటుంది, మార్కెట్ రీడ్ చేయాల్సిన చాలా ఉంటుంది, అవేం తెలియదు. ఓకే, సో ఆ సగం తెలిసి స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్ ట్రేడర్స్ లేక దొరికిపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ లెస్ వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెస్ ఏంటంటే లైక్ ఇవి వర్కౌట్ అవ్వు, ఇదేంటంటే జస్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నవే చాలా మంది యూట్యూబర్స్ అని చెప్పేసి అనుకుంటారు. బట్ అది మీకు రీడ్ చేయడం రావట్లేదు. ఓకే, బికాస్ లిక్విడిటీని రీడ్ చేయడం రావాలి. ఎప్పుడు ఆర్డర్ బ్లాక్ ఒకటే వర్కౌట్ అవుతుంది, ఆర్డర్ బ్లాక్ విత్ లిక్విడిటీ ఎప్పుడైనా సరే వర్కౌట్ అవుతుంది మనకి. ఓకే, సో చూసుకోవాలి అన్ని ఒక్క ఫ్యాక్టర్తో ఎప్పుడూ వెళ్ళిపోకూడదు మనం. ఓకే, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి ఎంట్రీ కలిస్తేనే మనం వెళ్ళాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ అనేది ఫిల్ అయిపోయి ఈ ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది, కాకపోతే బ్రేక్అవుట్స్ వచ్చి జరగలేదు. సో మనకి ఇక్కడ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నదా ఈ ఏరియాలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ లేదు. మనం ఎలాగే ప్లాన్ చేస్తాం ఇక్కడ బుల్లిష్ సైడ్కి. ఓకే, అంటే బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయకపోయినా లైక్ ఇది ఒకవేళ బేరిష్ సైడ్ వెళ్ళిపోగానే వెంటనే లైక్ ఇది బ్రేక్ అవ్వగానే ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోవడం ట్రై చేస్తాం. అదేమైంది, స్వీప్ అయింది ఇక్కడ. ఓకే, రైట్, స్వీప్ అయింది, కింద ఇంబ్యాలెన్స్ ఉన్నది. అయితే మీరు అనొచ్చు, ఎక్కడి నుంచే ఎందుకు పైకి వెళ్ళాలి, ఈ లోపల ఇంకా ఈ ఏరియా వరకు రావచ్చు కదా, లేకపోతే 50% ఆఫ్ ది ఏరియాకి రావచ్చు కదా అంటే, మీరు అందుకే పైనుంచి కిందకి ఎప్పుడైనా స్ట్రక్చర్ మ్యాప్ని చూస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 4 అవర్ టైం ఫ్రేమ్లోని, నేనైతే ఇలాగే చేస్తుంటాను, లైక్ 4 అవర్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్ అన్ని 4 అవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ అండ్ కలిపి ఇంబ్యాలెన్స్ అనమాట. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే లైక్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది గ్యాప్, లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఈ క్యాండిల్ టు ఈ క్యాండిల్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అదే విధంగా లోవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. అయితే కొన్నిసార్లు ఇక్కడి నుంచి ఇది రియాక్ట్ అయ్యి పైకి వెళ్ళిపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే డీప్కి వస్తుంది, డీప్కి వచ్చి ఇక్కడి నుంచి టెస్ట్ వెళ్తుంది. బట్ ఇక్కడ ఈక్వల్లోస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నది, ఈక్వల్లోస్ ఇక్కడ ఉన్నది కాబట్టి కింద 4 అవర్ టైం ఫ్రేమ్ రెడీగా అక్కడ ఉన్నది. ఇక్కడ వెంటనే స్వీప్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వెరీ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, ఈ 4 అవర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ అనేది ఇక్కడ హెల్ప్ చేస్తుంది అనమాట మనకి. ఓకే, అక్కడ మన 4 అవర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా అని చెప్పేసి బుల్లిష్కి వెళ్ళట్లేదు, అది మనకి హెల్ప్ చేస్తుంది అక్కడ మనకి, అది మార్కెట్ని పైకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా అయితే ఇంకోటి కూడా ఉన్నది, లైక్ ఒకవేళ ఇలా పెద్ద ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఒక క్యాండిల్ ఇలా పడి వెంటనే ఇలా మళ్ళీ క్లోజ్ అయిపోయినా అదే టైంలో క్లోజ్ అయిపోయినా అది బాగుంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ కొన్నిసార్లు ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఏంటంటే ఇది చాలా దూరం ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అది ఒక క్యాండిల్ అనేది లైక్ వన్స్ ఇన్ వైల్ అది అయ్యే సిచ్యువేషన్ అనమాట. అంటే ఒక క్యాండిల్ ఇలా బ్రేక్ అయ్యి మళ్ళీ వెంటనే ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వడం అనేది చాలా కష్టం. అది ఇమీడియట్ గా మనకి దగ్గరలో ఉందన్నమాట ఒక ఇంబ్యాలెన్స్. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అక్కడ ఆ 4 అవర్ టైం ఫ్రేమ్ ది బ్రేక్ అయినట్టు అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ బ్రేక్ అయినట్టు సింగిల్ క్యాండిల్ అప్సైడ్ క్లోజ్ అయిపోయింది, అప్సైడ్ లో క్లోజ్ అయింది. అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నామా అంటే కాదు, 1 మినిట్ టైం ఫ్రేమ్ చేంజ్ అవుతుంది క్యారెక్టర్ చూసుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడే అంటే స్వీప్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోం. ఓకే, సో ఇప్పుడు ఏంటి 1 మినిట్ టైం ఫ్రేమ్ ప్రకారం మార్కెట్ అప్సైడ్ నుంచి ర్యాలీ అవుతుంది కదా. సో ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ నుంచి 1 మినిట్ టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఈ హై అనేది మంచిగా బ్రేక్ అయింది కదా, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సింపుల్గా మీకు కావాలనుకుంటే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి వచ్చినప్పుడు ఇక్కడ ఏరియా దగ్గర ఎంట్రీ అవ్వచ్చు, లేదు అనుకుంటే అన్నిసార్లు అలా రావాలని లేదు,
రూల్ లేదు. ఓకే, లేదు అనుకుంటే లైక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్ ఉంది కదా, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్, ఈ స్వీప్ ఉంది కదా, ఈ స్వీప్ లో ఈ క్యాండిల్ స్వీప్ అయింది కదా, నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క లైక్ విక్ ఓపెనింగ్ టెస్ట్ చేసినప్పుడు ఈ విక్కిలో స్టాప్ లాస్ ఇచ్చి అలాగనే ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, లేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ చూడండి. ఇక్కడ ఈ ఆర్డర్ లైక్ సేమ్ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ ఎంట్రీని టెస్ట్ చేస్తుంది ఈ క్యాండిల్. ఓకే, ఇది చూడండి, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీని టెస్ట్ చేస్తుంది అనమాట. ఆ క్యాండిల్ టెస్ట్ చేస్తుంది కదా, అదే విధంగా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, మీకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎప్పుడు చెప్పుకుంటూ వస్తుంటారు కదా, పాత వీడియోస్లో కూడా చాలా మీరు చూస్తుంటారు. ఇదిగోండి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఇదిగోండి 10:30. ఇది ఏంటంటే ఆర్డర్ బ్లాక్ లైక్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన ఆర్డర్ బ్లాక్ ని టెస్ట్ చేస్తుంది అనమాట 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాకపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరగాలన్నమాట ఈ క్యాండిల్ లోనే. లైక్ ఏంటంటే 10:30 to 10:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా జరగాలన్నమాట. ఓకే, సో 10:30 to 10:45 చూద్దాం సార్. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది 10:30 to 10:45 లోపు అంటే లైక్ అవ్వలేదు అనమాట. లైక్ 10:45 లోపు 10:30 కదా క్యాండిల్ ఇక్కడ మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసింది. అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కి హై ఇక్కడ ఉందన్నమాట. సో ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు. సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎంట్రీ తీసుకున్నాం. అయితే మీ ఇంకో ప్లాన్ ఉన్నది. ఆ ఇంకో ప్లాన్ ఎలాగ ఏంటో చూద్దాం. అది కూడా 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్ ఎంట్రీ ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఉంది చూడండి. ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్ లోని ఈ ఎంట్రీ అన్నమాట. ఓకే, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మీకు ఫామ్ అయినా సరే మనకి కన్ఫర్మేషన్ లేదన్నమాట. కన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు 10:30 to 10:45 చూడండి. ఆ 10:45 లోపు ఈ హై అనేది బ్రేక్ అయిపోవాలి అనమాట మనకి. ఓకే, ఆ హై బ్రేక్ అయిపోతేనే మనం ఏంటంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఆ క్యాండిల్ ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు మనం ఎంట్రీ అని ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఒకటే ఎంట్రీ ఉంది ఇక్కడ మనకి, లైక్ సింపుల్ ఎంట్రీ. లైక్ మార్కెట్ మళ్ళీ రిట్రెస్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది చూడండి ఈ ఏరియాకి, ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ ఇలా ఎంట్రీ ప్లాన్ చేస్తారు. సెకండ్ టార్గెట్ ఏమో లైక్ ఈ హై వరకు ప్లాన్ చేసుకుంటారు. థర్డ్ టార్గెట్ అనేది లైక్ యాక్చువల్ చెప్పాలంటే సెకండ్ టార్గెట్ ఇదిగోండి, ఇక్కడ ఎగ్జిట్ అయితే బెటర్. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఎగ్జిట్ అయితే బెటర్. బికాజ్ ఏంటంటే ఇది ఆర్డర్ ఫ్లో కూడా, ఈ ఏరియా అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఎలాగంటే లైక్ చూడండి 15 మినిట్స్ టైం సెట్ చేస్తాం. ఓకే, సో లైక్ ఇమాట అయితే ఒకటి సెకండ్ టార్గెట్ మీరు ఎగ్జిట్ అయిపోలేపు ఇక్కడ చెప్పాలంటే చాలా పెద్ద క్యాండిల్ వచ్చి మార్కెట్లో పడుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా గ్యాప్ ఫిల్లింగ్ వరకు వెళ్ళిపోతుంటుంది. గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర ఇంకా ఎగ్జిట్ అయిపోవడం, లైక్ ఎగ్జిట్ అవ్వచ్చు లేదా పొజిషన్ క్యారీ చేసుకోవచ్చు. పొజిషన్ క్యారీ చేసుకునే ప్రాబ్లం ఏమవుతుందంటే లైక్ రిట్రేస్మెంట్ వస్తుంది. ఈ రిట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ఇల్లు ఈ ఫేజ్ అంతా చూడాలన్నమాట. ఆప్షన్స్లో ఏంటంటే ఆప్షన్స్లో మనకి అది కొద్ది కష్టం అన్నమాట. ఓకే, సో అందుకే ఏంటంటే లైక్ రిట్రేస్మెంట్ లో తట్టుకునే శక్తి మీకు ఉంటే లైక్ పర్లేదు. ఇక్కడ అయితే యాక్చువల్ చెప్పాలంటే మరి కొంత ఎగ్జిట్ అవుతూ ఉండాలి. ఇక్కడ టార్గెట్ అన్నాం కదా అని చెప్పేసి టార్గెట్ వరకు అన్ని పొజిషన్స్ క్యారీ చేసుకుంటే మీరు అక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ దగ్గర కొన్ని, ఇక్కడ కొన్ని, సెకండ్ టార్గెట్ దగ్గర కొన్ని, థర్డ్ టార్గెట్ దగ్గర కొన్ని, అలా ఎగ్జిట్ అవ్వాలి. తర్వాత లాస్ట్ ఒకటో రెండో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే అలా ఏంటంటే పిరమిడింగ్ లైక్ ఏంటంటే లైక్ ఒక సీక్వెన్స్ లోని ఎగ్జిట్ అవుతుండాలి ఆప్షన్. లైక్ ఆ విధంగా టార్గెట్స్ ని సెట్ చేసుకుంటుంటాం. ఓకే, సో ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే రిలేటివ్ ఈక్వల్ లోస్ ఎంట్రీ అనమాట. అర్థమైంది కదా మీకు, ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా మీకు ఇక్కడ. సో ఇలాంటి లాజిక్స్ ఇంకా చాలా ఉంటాయి మీకు. లైక్ చెప్తున్నాను కదా, సగం స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ట్రేడర్స్ అయితే లైక్ గ్యారంటీ మీరు ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటారు. కానీ అది కాదు, ఇంకా రీచ్ చేయాల్సిన చాలా ఉంటుంది. సో ఎవరికైనా సరే నేర్చుకోవాలనుకుంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఆల్రెడీ, లైక్ డిసెంబర్ ఎండింగ్ లోపు మీకు ఈ ఆఫర్ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది అనమాట. ఈ సబ్జెక్ట్ స్మార్ట్ మనీ ఐసిటీ కాన్సెప్ట్ ఇంకా చాలా తక్కువ ప్రైస్లోకి దొరకబోతుంది అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ ఉంటుంది. మీరు కాల్ వాట్సాప్ చేస్తే మీకు ఆఫర్, కోర్స్ యొక్క ఆఫర్ అంటే లైక్ ప్రెసెంట్ ఆఫర్ ఉంటుంది అనమాట. జనవరి నుంచి మళ్ళీ ఉండదు ఆఫర్. ఓకే, సో తక్కువ ప్రైస్లోని మళ్ళీ తక్కువ ప్రైస్ అనమాట. యాక్చువల్లీ నా కోర్స్దే తక్కువ ప్రైస్, బట్ అందులోనూ మళ్ళీ ఇంకా తక్కువ ప్రైస్కి డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు కదా. సో ఎవరైనా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటే గ్రాప్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్ కోసం బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏమవుతుంది ఏంటి అంటే, యాక్చువల్లీ మనకి ఇక్కడ లిక్విడిటీ ఇక్కడ స్వీప్ చేసి మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది కదా. సో ఓవరాల్గా ఇంకా మనం బుల్లిష్ సైడే ప్లాన్ చేస్తుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ బిగ్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ లో బ్రేక్ అయితే తప్ప మనం బేరిష్ సైడ్ చూడం. ఓకే, అది వరస్ట్ సినారియోలోని బిగ్ గ్యాప్ డౌన్ అయిపోయి ఇది అయిపోవాలి. లేదంటే కొన్నిసార్లు ఎలా కూడా అవ్వచ్చు, లైక్ ఏంటంటే పెద్ద క్యాండిల్స్ ఈ లో కూడా బ్రేక్ చేయొచ్చు. ఓకే, అంటే ఇన్ వరస్ట్ సినారియోలో అది బ్రేక్ అయిపోతే, ఈ లో బ్రేక్ అయిపోతే అప్పుడు బేరిష్ సైడ్ చూస్తుంది తప్ప అంటిల్ అండ్ అన్లెస్ అప్పటి వరకు మనం బేరిష్ సైడ్ చూడం.
సో ఇప్పుడు నెక్స్ట్ సినారియోస్, అసలైన సినారియోస్ మాట్లాడుకుందాం. అసలైన సినారియోస్ ఏంటంటే లైక్ చూసుకుంటే మార్కెట్లో ఇప్పుడు ఇది ఒక ఇంబ్యాలెన్స్, బికాస్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇది ఆర్డర్ ఫ్లో. ఓకే, సో లైక్ ఇటు సైడ్ నుంచి ఇలా వెళ్ళింది కదా మార్కెట్, ఇది ఇంకా ఫిల్ చేయలేదు. ఓకే, ప్రీవియస్ డే హై, సరే ప్రీవియస్ డే హై అంటే ఈరోజు ప్రెసెంట్ డే హై ఇదే కదా, రేపటికి అది ప్రీవియస్ డే హై అయిపోతుంది కదా. సో అందుకే ఏంటంటే ఇది లైక్ ప్రీవియస్ డే హై. ఓకే, సో ఇది లైక్ ఇక్కడ మనం మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్లోకి ఏదో ఫామ్ అవుతుంది, లేదా 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని ఇక్కడ నుంచి ఇలా బుల్లిష్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. ఎప్పుడు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఒకవేళ టెస్ట్ చేస్తారు. ఓకే, సో మ్యాక్సిమం లేదా డీప్లో ఇక్కడికి వచ్చింది అనుకోండి, లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా సరే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చినా సరే, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాం. ఓకే రైట్, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి ఈ ప్రీవియస్ డే హై, సారీ ఈ నేను తప్పు మాట్లాడాను, ఇందాక ప్రీవియస్ డే హై దీనిదనేసాను, ఇది కదా, సారీ ఓపెనింగ్ జస్ట్ ఏంటంటే లైక్ ఓపెనింగ్ ప్రెసెంట్ ఈరోజు ఓపెనింగ్ ఇదే కదా, బట్ స్టిల్ అదంతా అంత కన్ఫ్యూజింగ్ ఎందుకు, ఇది ఆర్డర్ ఫ్లో కింద పెట్టుకోండి, అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో. ఓకే, అందుకే ఏంటంటే అక్కడ మీకు ఇంపార్టెంట్ లైన్ తీసానమాట. ఓకే, ప్రీవియస్ డే హై ఇది అంటే ప్రెసెంట్ డే, ఈ రోజుకేమో ఇది హై, రేపటికి ఇది ప్రీవియస్ డే హై అవుతుంది. ఓకే, సో లైక్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత అట్ ద సేమ్ టైం లైక్ ఇది ఏమంటారు దీన్ని, ఏమంటారు వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఆర్ లైక్ గ్యాప్ ఫిల్లింగ్. ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. లేదా ఇన్ కేస్ ఇంకో సినారియో ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది, గ్యాప్ అప్ ఓపెన్ డౌన్ సైడ్కి ఇలా వచ్చి అప్పుడు ఇది ఏమవుతుంది, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ని బ్రేక్ చేసి ఇండ్యూస్మెంట్ అవ్వాలన్నమాట. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయితే ఇక్కడ నుంచి కూడా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. అది కూడా 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ చూడాలి, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడాలి, అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదా ఇంకా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా మీరు బుల్లిష్ అలా పెద్దగా ఆలోచించకండి. ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ సప్లై వచ్చేస్తుంది. ఎందుకు సప్లై వచ్చేస్తుందంటే లైక్ మీకు లైక్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం చెప్పాను కదా, సో మార్కెట్ ఈ లో బ్రేక్ అవ్వడానికి, ఈ లో ఇక్కడి నుంచి ఇక్కడ బ్రేక్ అయింది, సో అందుకే మనకి అక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అయితే అక్కడ నుంచి మార్కెట్ టోటల్గా డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది అంటే కాదు, ఇంకా అప్పుడే కాదు. ఎలాగంటే లైక్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్కి ఎలా వెళ్తుంటుంది కదా, అక్కడ రియాక్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే కొన్ని ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కంపల్సరీ. ఇంకా మళ్ళీ పార్షియల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి అంటే కంపల్సరీ 15 minutes టైం ఫర్ లాస్ట్ లో అనేది మంచిగా బ్రేక్ చేస్తే అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మార్కెట్ని డౌన్ సైడ్ చూడొచ్చు మనం. ఓకే, ఎప్పుడు చూస్తాం మనం అక్కడ నుంచి టోటల్ బేరిష్గా అంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేస్తాయి, అక్కడ నుంచి మనం ఏంటంటే టోటల్గా డౌన్ సైడ్ అయితే ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో అది మాట బ్యాంక్ నిఫ్టీలోని మీకు సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో పైన ఏమేమి ఇంబ్యాలెన్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఏరియా. ఓకే, అట్ ద సేమ్ టైం మళ్ళీ లైక్ ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఏరియా, బట్ స్టిల్ ఏంటంటే లిక్విడిటీ ఇటు సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇటు సైడ్ వెళ్తుంది. ఈ ఇంబ్యాలెన్స్ ఏరియాని టెస్ట్ చేసి రిట్రేస్మెంట్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. బట్ ఇది ఇంపార్టెంట్ సప్లై ఏరియా, ఇంబ్యాలెన్స్ ఏరియా. ఓకేనా, రైట్. సో అది మాట ఈరోజు మార్కెట్ గురించి. మీకు ఏదైనా పాయింట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏదైనా కాన్సెప్ట్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, ఐసిటీ కాన్సెప్ట్ గురించి మీరు ఇంకా ఎవరైనా సరే నేర్చుకోవాలి, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకున్నా సరే మీరు జనవరి లోపు డిసెంబర్ ఎండింగ్ లోపు ఎన్రోల్ అవ్వండి. సో ఈ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది మీకు, లైక్ డిస్కౌంట్ ఆఫర్ మీకు ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఉంటుందంట, తర్వాత అయితే ఉండదు. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అలా కాంటాక్ట్ ఉంటుంది, దానికి కాల్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.